సచ్చి చాలా సేపయ్యింది. కాసేపు ఒక రౌండేసొద్దాం ఈళ్ళందరూ ఏం జేస్తున్నారు. అరె! నేను సచ్చి గంట కూడా కాలేదే. అప్పుడే అందరూ ఇంట్లో ఖాళీ చేసి ఎళ్ళిపోయారా? చుట్టాలెవరు లేరేంట్రా? అంత్యక్రియలు చేసొచ్చారు. కనీసం మెనూ కార్డ్ కూడా ఏం ప్రిపేర్ చేయాలో చేయకుండా అప్పుడే డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారు సన్నాసెదవలు. అదిగో నా కలవారు కోడళ్ళు. నిన్నటి వరకు కొట్టుకొని చచ్చారు కదే! అప్పుడే మళ్ళీ కలిసిపోయారా ఇద్దరు. ఓహో! అప్పుడే బంగారం కూడా ఇద్దరు వాటాలేసేసుకున్నారా? హ్మ్. అందుకే కలిసిపోయారు ఈళ్ళిద్దరూ బంగారం కోసమే. నా కూతురేది? నా కూతురు? ఉన్నావమ్మా? నువ్వొక్కదానివే నా కోసం ఆలోచిస్తూ ఫోటో దగ్గర కూర్చుంటున్నావమ్మా. ఎంత అభిమానమమ్మా నేనంటే. వీళ్ళందరూ నాకు శత్రువులేనమ్మా. నువ్వే నా నిజమైన కూతురివి, నా నిజమైన బిడ్డవి. ఎంతసేపు సీక్రెట్‌గా అక్కడ గదిలో కూర్చొని ఫోను చూసుకుంటున్నావా? నా కోసం ఏడుస్తున్నావు అనుకున్నాను కదా! పమిష్టనా. అనుకున్నప్పుడు మనం చూడడం దరిద్రం లేదు. కనీసం చచ్చిపోయాకైనా ఎవరైనా మన గురించి ఏడుస్తున్నారేమో అని చూద్దామనొస్తే అస్సలు ఎబ్బే! అసలు ఆచూకీలే లేవు. ప్రాణ స్నేహితురాలు మాత్రం కంపల్సరీ లాస్ట్ వరకు ఉంటది. ఈళ్ళెవరు ఉన్నా లేకపోయినా. ప్రాణ స్నేహితురాలా? ఇదేంటి? చచ్చిపోయానని కనీసం సింపతి కూడా లేదు. లొట్టలేసుకొని అప్పుడే బిర్యానీ కూర్చొని తింటుంది. వామ్మో! వామ్మో! ఈ ఘోరాలు చూడడం కన్నా ఎళ్లి మళ్ళీ నేను శవపేటిక మీద సెటిల్ అయిపోవడం బెస్టు. ఈళ్ళని కాసేపు వదిలేట్టుకుంటున్నావు. ముక్కులో ఈ దూది కూడా వదిలేసేలా లేరు దరిద్రులు. ఈ దరిద్రాలు చూడడం కన్నా చచ్చిపోయి సెటిల్ అయిపోవడం మంచిదండి. వారు మరణించక తప్పదు. మరణించిన వాడు మరలా జన్మించక తప్పదు. ఈ అనివార్యమగు కారణంకి శోకింపజాలదు. రెస్ట్ ఇన్ పీస్ దేవుడా! మీ అందరికీ ఒక డౌటొచ్చుండాలి. బొట్టు పెట్టారేంటి బిళ్ళ కదా ఉండాల్సింది అని. ట్రావెలింగ్‌లో ఎవడో ఆ బిళ్ళ కూడా కొట్టేసాడు. హ్మ్.